హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగున్నారా? సో ఇక్కడ వచ్చేసి ఇది ఈవినింగ్ టు నైట్ లాగ్ అనమాట. సో ఇన్నెల లాగ్స్ అయితే తీయలేకపోతున్నాను. సో ఏంటి అంటే అంత ఇంట్రెస్ట్ అయితే రావట్లేదు అనమాట. సో వ్యూస్ వస్తేనే మనకి ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. మ్యాక్సిమం 10 or 11 months అయిపోతుంది కదా. కనీసం ఒక వీడియోకి ఒక 100 వ్యూస్ కూడా రీచ్ అవ్వట్లేదు వ్లాగ్స్కి అయితే. సో ఇంకా వ్యూస్ రానప్పుడు ఎవరికైనా సరే కొంచెం చిరాగ్గా ఉంటుంది. సో అందుకని చెప్పేసి డే బై డే ఇలా అప్లోడ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. వీలైతే డైలీ అప్లోడ్ చేస్తాను, లేకుంటే డే బై డే అలా అప్లోడ్ చేస్తాను. కొంతమంది వాళ్ళ లైఫ్ కంటే అవతలి వాళ్ళ లైఫ్ అనేది నాశనం చేయడానికి చాలా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. వాళ్ళ లైఫ్ అనేది వేరే వాళ్ళు డిస్టర్బ్ చేస్తే వీళ్ళు వచ్చేసి ఇంకా అవతలి వాళ్ళ లైఫ్ అనేది ఎలా చెడగొడదాం, వాళ్ళకి గొడవలు ఎలా పెడదాం, వాళ్ళని ఎలా విడదీద్దాం అని చెప్పేసి అనుకుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మనకుండే పొగరు అన్నీ కలిపి దేవుడు మనకి శిక్ష అయితే వేస్తాడు. సో అది మనం తెలుసుకోవాలి. ఇంకా ఎగిరెగిరి పడితే ఇంకా దానికి రిజల్ట్ అనేది ఆల్రెడీ మనం అనుభవిస్తున్నాము. సో ఇంకా మనం ఎగిరెగిరి పడ్డాం అనుకోండి, ఇంకా పాతాళానికి అయితే పడిపోతాం అనమాట. సో మన తప్పేంటో మనం తెలుసుకొని సైలెంట్గా ఉంటే మంచిదన్నమాట. సో ఇది ఎందుకు చెప్తున్నాను అంటే నా లైఫ్లో నేను చూసాను అనమాట. తప్పు చేస్తారు, తప్పు చేసినా కూడా అసలు ఆ తప్పు ఫీల్ అవ్వరు అనమాట. సో ఇంకా ఏం తప్పు చేయనట్టు ఇంకా బయటకైతే నటిస్తూ ఉంటారు. సో మనం చేయాల్సిందంతా ఒక్కటే, సైలెంట్గా ఉండడం. కాకపోతే ఏంటి అంటే మనం ఎంత సైలెంట్గా ఉండాలి అనుకున్నా కానీ అవతలి వాళ్ళు మనల్ని రెచ్చగొడుతూనే ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇంకేం చేయాలో అసలు అర్థం కాదనమాట మనలాంటి వాళ్ళకి. బట్ ఏంటి అంటే వాళ్ళు ఏదో ఒక రోజు ఇంకా అనుభవిస్తారనమాట. ఇప్పుడు జరిగిన దానికంటే ఇంకా వాళ్ళకి లైఫ్ అనేది ఇంకా స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళు అది తెలుసుకుంటే పర్లేదు, మేము చేసింది తప్పుని కరెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు కరెక్ట్ చేసుకుంటే బెటర్ అనమాట. సో కరెక్ట్ చేసుకోకపోతే ఇంకా వాళ్ళ లైఫే నాశనం అవుతుంది. అవతల వాళ్ళకైతే ఇంకా ఏం పోదు. నేనైతే అదే చెప్తున్నాను. సో వేరే వాళ్ళని మనం రెచ్చగొట్టి వేరే వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లైఫ్ అనేది ఖచ్చితంగా స్పాయిల్ అయిపోతుంది. అదేదో అంటారు కదా, ఎవరు తీసిన గోతులో వాళ్ళే పడతారని చెప్పేసి. సో ఇప్పుడు మనకి అంతా బాగుంది, మనకి నచ్చినట్టు మనం చేసుకుంటున్నాం అని చెప్పేసి సో ప్రెస్టేజ్కి వెళ్తే ఖచ్చితంగా మనం కిందకైతే పడిపోతాము. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పుట్టినప్పుడు ఎలా ఉన్నాం, మనం ఎలా పెరిగాము, నెక్స్ట్ ఏంటి అంటే మనం ఎలా ఉండాలి, మన స్థాయి ఏంటి అని చెప్పేసి తెలుసుకుంటే బెటర్ అనమాట. ఎంత పెద్ద ఇంట్లో పుట్టినా కానీ మనకి ప్రెస్టేజ్, నెక్స్ట్ ఏంటి అంటే పొగరు ఇవన్నీ ఉంటే మాత్రం ఎప్పటికైనా కానీ మన లైఫ్ ఖచ్చితంగా నాశనం అయిపోతుంది. అది మాత్రం నేను కళ్ళారా చూస్తున్నాను. సో ఇంకా వాళ్ళు అనుభవిస్తూనే ఉంటారనమాట. బట్ ఏంటి అంటే ప్రెజెంట్ వాళ్ళకి తెలియదు అనమాట, మాకు లైఫ్ అనేది మంచిగా సాగిపోతుంది అని చెప్పేసి అనుకుంటారు. బట్ ఏంటి అంటే వాళ్ళకి తెలిసి వస్తుంది అనమాట కొన్ని రోజులు అయితే, కొన్ని సంవత్సరాలు అయితే. సో అప్పుడు తెలుసుకుంటారనమాట ఇంకా. సో అప్పటి వరకు ఇంకా వాళ్ళకి మనం ఎంతమంది చెప్పినా అర్థం కాదు. సో నాకు ఇంకొక విషయం అయితే అర్థమైంది. డబ్బు ఉంటేనే విలువేస్తారనమాట. డబ్బు ఉంటేనే ఎవరైనా కానీ ఇంట్లో, అంటే నా పెళ్ళైనప్పటి నుంచి నేను చూస్తున్నాను, డబ్బు ఉంటేనే ఇంకా మనుషుల్లా చూస్తున్నారు చాలామంది. సో డబ్బు ఎప్పుడు శాశ్వతం అయితే కాదు. మనం ఎలా పుట్టినా ఎలా పెరిగినా మనకి సంస్కారం అనేది ఒకటి ఉంటే ఎక్కడైనా బతకొచ్చు అనమాట. ఆత్మవిశ్వాసం అనేది, సో సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే మనం ఎక్కడైనా బతికేయచ్చు. సో అది వదిలేసి మనం ఎవరు ఎన్నెన్నా పట్టించుకోకుండా మన లైఫ్ మనది, ఎవరు ఎలా పోతే మనకి ఏంటి, మనం తిన్నామా మనం ఉన్నామా, సో ఇదే మనం మైండ్లో ఉంచుకుంటే ఇంకా మనం ఎప్పటికైనా ఖచ్చితంగా ఎవరికి కాకుండా పోతాం. సో అదనమాట. సో ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే చాలామంది ఎగిరెగిరి పడతారు కదా. సో వాళ్ళందరూ కూడా ఇంకా లాస్ట్కి ఒంటరిగా మిగిలిపోతారు. సో
అందుకని నేను చెప్తున్నాను. అంటే నేను చూసాననమాట చాలామందిని. కానీ కొంతమందికి అది అర్థం కావట్లేదు. ఏదో సాధించేద్దాం, ఎవరికైనా గొడవలు పెట్టేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నారు. బట్ అదైతే ఇంకా మంచిదైతే కాదు. సో అదండి. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి నా ఈవినింగ్ వ్లాగ్. అంటే నేను ఇన్నాళ్ళ వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను. సో ఇంట్లో వర్కే సరిపోతుంది. ఒక్కొక్కసారి ఎర్లీగా కంప్లీట్ అవుతుంది. బట్ ఏంటంటే ఒక్కొక్కసారి చాలా వర్క్ అయితే ఉంటుంది. సో ఇంకా వర్క్ చేసుకునేటప్పుడు అంటే వీడియోస్ పెడితే బాగుంటుంది. బట్ ఏంటంటే వీడియోస్ అనేది ఒకే చోట తీయలేం కదా. సో మార్చుతూ ఉండాలి మొబైల్ అనేది. సో కొంచెం కష్టమవుతుందని చెప్పేసి వీడియోస్ అయితే తీయట్లేదు. సో ఇంకా మన ఛానల్కి అయితే ఇంకా వాచ్ టైం చాలా రావాలి. సో మీరు కొంచెం సపోర్ట్ చేసి అన్ని వీడియోస్ వాచ్ చేస్తే నాకు ఖచ్చితంగా చాలా హెల్ప్ అవుతుంది. సో వీలైనంత వరకు వీడియోస్ అన్నీ కూడా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మన ఛానల్లో కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా కానీ ఖచ్చితంగా కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఇలా ఆల్లో పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. సో అంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను వీడియో ఏది అప్లోడ్ చేశాను